Hello everyone. As promised, I am uploading part B answer key in English subject. సో ఆర్డర్గా లేవు. సో ఫస్ట్ నేను ఎర్రర్ రైటింగ్ చెప్తాను. 22 to 26 క్వశ్చన్ నంబర్స్. ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంగ్థెన్ అవర్ కన్విక్షన్స్. దే ఆర్ నాట్ దేర్ టు రన్ అస్ ఓవర్, సెడ్ నిక్. 1990 నిక్ విన్స్ ద ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఫర్ హిస్ బ్రేవరీ అండ్ పర్సీవరెన్స్. సో విన్స్ అని ఇచ్చాడు. మనం రాయాల్సింది ఏంటి అంటే విన్స్ కాదు ఆన్సర్. ఎర్రర్ ఇక్కడ 1. కరెక్ట్ ఆన్సర్ 1. విన్స్ అనేది ఎర్రర్. సో ఇక్కడ 1. And once I was in a car and a girl at traffic lights was looking at me interesting అని ఇచ్చాడు క్వశ్చన్ పేపర్లో. మనము ఇంట్రెస్టింగ్లీ అని రాయాలి. సో దిస్ ఈస్ ద సెకండ్ ఎర్రర్. She could only see my head, so I decided to do a 360-degree spin in the car, see to freak her on. So to freak her on ఇచ్చాడు. Actually it is to freak her out. So this is the error. Freak her on అనేది ఎర్రర్, freak her out అనేది కరెక్ట్. Her face was like, ooh, what is going on? She sped off really quickly. So really quickly అనేది కరెక్ట్. క్విక్లీ రియల్లీ అనేది ఎర్రర్. క్వశ్చన్ పేపర్లో ఇచ్చింది క్విక్లీ రియల్లీ, మనం రాయాల్సింది రియల్లీ క్విక్లీ. Nick began traveling the world and in 2008 he went to Hawaii and met surfing master who అనేది ఉంది, whom అని రాయాలి. యాక్చువల్లీ whom అని ఇచ్చాడు క్వశ్చన్ పేపర్లో. సో whom is the error, who is the correct. Who had her arm bitten off by a shark when she was 12. So this is the error writing, students. Moving forward to 32 to 36 question, do as directed. Like Rabindranath Tagore raised rode his time like a colossus. So colossus ki meaning అడిగాడు ఇక్కడ. So colossus ki meaning great personality. Roberts write, it is as if all Bengal was in Manigda, the rich and the poor, the powerful and the humble. The peasant, ఇక్కడ peasant కరెక్ట్ 1 అనేది అడిగాడు. PEASANT రాయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. PESANT ఇచ్చాడు క్వశ్చన్లో, peasant. అండ్ ద సిటీ పర్సన్స్, చిల్డ్రన్, టీనేజర్స్. యాక్చువల్లీ ఇక్కడ టీనేజర్స్ ఇవ్వలేదు, కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ టీనేజ్ అని ఇచ్చాడు. టీనేజ్ ఇచ్చి కరెక్ట్ ఫార్మ్. సో టీనేజ్ కరెక్ట్ ఫార్మ్ టీనేజర్స్ రాయాల్సి ఉంటుంది మనము. ఆన్సర్ టీనేజర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టీనేజర్స్, అడల్ట్ అండ్ ఓల్డ్ పీపుల్, మెన్ అండ్ ఉమెన్. Philosophically too, Roberts feels Ray took off where Tagore signed out. If one compares the last major prose piece by Tagore, ఇక్కడ పీస్ సేమ్ ప్రొనౌన్సియేషన్ వచ్చే వర్డ్ అడిగాడు. సో ఇక్కడ మనం PIECE రాయాల్సి ఉంటుంది. సో PEACE ఇచ్చాడు, సేమ్ ప్రొనౌన్సియేషన్ వర్డ్ PIECE. Which he wrote at the beginning of the Second World War, which contains is immortal. Immortal కి ఆపోజిట్ అడిగాడు. Immortal కి ఆపోజిట్ mortal. So these are the answer, students. Moving forward, complete the passage choosing the right word. So first one ki answer A, second ki A educate, third ki B article A, fourth one despite. ఇక్కడ ఆప్షన్ ఏదో అని తెలియదు కానీ డిస్పైట్, చాలా మంది బిసైడ్ అని రాస్తున్నారు, డిస్పైట్. ఫిఫ్త్ వన్ కి ఆప్షన్ C ఆఫ్. పోయం కైట్. సో దిస్ ఇస్ ద పోయం. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ నంబర్ ఇవ్వలేదు. ఇస్ యాక్చువల్లీ 1C, 2A, 3A, 4C, 5C. వాట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద పోయం? ఏ క్వశ్చన్ ఏ ఆప్షన్స్ అనేది తెలియదు కాబట్టి సీరియసా, ప్లెజెంటా, ఇమాజినరా, అన్ప్లెజెంటా అని అడిగాడు. సో ఇక్కడ ఆన్సర్ ప్లెజెంట్, జాయ్ఫుల్. దిస్ మూడ్ ఆఫ్ దిస్ పోయం ఈస్ ప్లెజెంట్, జాయ్ఫుల్. వాట్ డస్ బ్లూ రిఫర్ ఇన్ ద పోయం? ఇక్కడ బ్లూ ఉంది కదా, ఆ బ్లూ దేనికి రిఫర్ చేస్తుంది అని అడిగాడు. ఇట్ రిఫర్స్ కలర్ ఆఫ్ ద స్కై. సో 1C, 2A, 3A, 4C, 5C. These are the correct options. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.